హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అన్నంలోకి, ఇడ్లీ, దోశ టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడిని తయారు చేసుకుందాం. దీనికోసం ముందు ఒక ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాలు, చాలా కొంచెంగా మెంతులు, జస్ట్ ఒక 7-8 పీసెస్ వేసుకోండి సరిపోతుంది. 1.5 స్పూను నువ్వులు, 1 స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఆయిల్ ఏమి వేసుకోకుండా డ్రైగానే రోస్ట్ చేసేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు అటు ఇటు కదిలిస్తూ ఫ్రై చేసుకోండి. కొంచెం సేపటికి ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. నువ్వులు కూడా మనకు త్వరగా వేగిపోతాయండి. చూడండి, ఇలా వేగేటప్పటికి పైకి స్ప్లిట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇది మనకి పూర్తిగా చల్లారాలి. ఈలోపు సేమ్ అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో 4 కానీ 5 కానీ వెల్లుల్లి రెబ్బలు, చాలా కొంచెంగా చింతపండు తీసుకోండి. మనం ఇందులో టమాటా కూడా తీసుకుంటాం కాబట్టి చింతపండు ఎక్కువ అవసరపడదు. జస్ట్ ఒక 2 రెమ్మల చింతపండు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక 4 ఎండుమిరపకాయలు, 7 కానీ 8 కానీ పచ్చిమిర్చి తీసుకున్నాను. కారము మీ టేస్ట్కు తగినట్లు తీసుకోండి. ఈ పచ్చిమిర్చి కొంచెం కారంగానే ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కొంచెం సేపు మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. మీడియం సైజు కట్ట కొత్తిమీర ఒకటి తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఆయిల్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి కొత్తిమీరని కూడా కొంచెం సేపు మగ్గేంత వరకు ఉంచుకుందాం. సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుందాము. కొంచెం సేపటికి చూడండి, కొత్తిమీర కూడా మనకి చక్కగా బాగా మగ్గిపోయింది. సైజ్ కూడా అది ఇందాక మనకి ఎక్కువగా ఉంది కదా, వడిలేటప్పటికి చాలా కొంచెంగా అయిపోతుంది. ఇప్పుడు ఈ కాడలు కూడా అన్నీ మనకి చక్కగా వడిలాయి కదా. ఇప్పుడు ఇందులో నేను టమాటా యాడ్ చేస్తున్నాను. 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. టమాటా కూడా వేసుకొని ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి దీన్ని కూడా కొంచెం సేపు మగ్గించుకుందాం. ఇది కూడా మనకి బాగా కొత్తిమీరతోటి వాటన్నిటితోటి బాగా మిక్స్ అవ్వాలి. ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ మన టేస్ట్కి సరిపడినట్లు యాడ్ చేసుకుంటున్నానండి. మరి ఒకేసారి ఎక్కువ వేసేసినా కూడా కొంచెం ఉప్పు ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. అందుకని కొంచెం వేసుకొని మనం మిక్సీ వేసేటప్పుడు అవసరాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. అవసరాన్ని బట్టి సిమ్ నుంచి మీడియంకి మధ్యలో పెట్టుకొని మగ్గించుకోండి. టమాటాలు కూడా మనకి కొత్తిమీరతోటి చక్కగా మిక్స్ అయిపోవాలి. చూడండి, టమాటాలు కూడా బాగా వడిలిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది వేడిగా ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. ఇందాక మనము వేయించి పెట్టుకున్నాం కదండి కొన్ని ధనియాలు, మెంతులు అవన్నీ కూడా, అవి చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని ఇలా పొడిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక మనం మగ్గించి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి మనం మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కూడా 3 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేశాను. ఇలా మిక్సీ వేసుకునేటప్పుడే ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయని 2 చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నానండి. 1/2 స్పూన్ మినపగుండ్లు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. పోపు అంతా మనకి చక్కగా వేగి ఆవాలు చిటపట అంటూ ఉన్నప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగు కూడా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి పోపు రెడీ అయిపోయింది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందాక మనము మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, చట్నీ యాడ్ చేస్తున్నానండి. పోపులో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో మనము ధనియాలు, మెంతులు వేయించి పొడి చేసుకున్నాం కదండి, అది మనకి చట్నీకి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. వేడివేడి అన్నంలో కొంచెం ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.